ప్రతి కంపెనీ వాళ్ళ హైరింగ్ ప్రాసెస్‌లో మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నికల్, తర్వాత హెచ్ఆర్, తర్వాత మేనేజర్ ఇలాంటి చాలా రౌండ్స్ ఉంటాయి. దీంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ ఏదన్నా ఉందా అంటే అది టెక్నికల్ రౌండే. అంటే కోడింగ్ ఇంటర్వ్యూ. దీంట్లో నీకు ఎంత కోడింగ్ వచ్చు, నీకు ఎంత వరకు నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ నీకు టెస్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అంటే ఏంటంటే ఇది మనకు నీ సబ్జెక్ట్ అంటే నీ కోడింగ్ నాలెడ్జ్ అంతా ఈ రౌండ్లోనే టెస్ట్ చేస్తారు. అంటే నీ కోడింగ్ క్వశ్చన్లు ఇచ్చేసి ఆ కోడింగ్ క్వశ్చన్ని సాల్వ్ చేయమని ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ మనం ఒక డెఫినేషన్ చదువుకొని వెళ్తే ఏ రౌండ్ అనేది క్లియర్ చేసేయచ్చు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ అరేస్ అని చెప్పేసి అరేస్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ చదువుకొని వెళ్తే ఆ రౌండ్ని మనం క్లియర్ చేసేయచ్చు ఈజీగా. ఇలాంటి అన్ని డెఫినేషన్ చూసుకొని వెళ్తే క్లియర్ చేసేయచ్చు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా నేను కోడ్ చేయమని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అరే ఉందనుకోండి, అరేకి నువ్వు డెఫినేషన్ చెప్పావు, సూపర్ బాగుంది. దాని తర్వాత నీకు అరేకి కోడ్ రాయమంటాడు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అరేని యూస్ చేసుకొని లేదంటే ఏదైనా ఫర్ లూప్ని రన్ చేయమంటాడు. ఇలా దాని మీద ఏదో నిన్ను కోడింగ్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఆ క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేసినప్పుడే నీకు దాంట్లో నాలెడ్జ్ ఉందని వాడు నమ్ముతాడు. లేకపోతే వాడు నాలెడ్జ్ ఉందని నమ్మడు. ఎందుకంటే డెఫినేషన్లు అనేవి ఒక రోజు ముందు నేర్చుకుంటే వచ్చేస్తాయి కదా. కానీ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. దానికోసం నువ్వు ఖచ్చితంగా ఎలా కోడ్ రాయాలి, ఎలా సింటాక్స్ ఉంటుంది, ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏదో హై లెవెల్లో కోడింగ్ రాసే లెవెల్లో కాకపోయినా సరే బేసిక్ సింటాక్స్ అయితే నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఫర్ లూప్స్ గురించి అడిగాడు. ఫర్ లూప్స్ అనేది నువ్వు దానికి డెఫినేషన్ చెప్పావు. లైక్ ఇట్ వాజ్ యూజ్డ్ టు లిటరేట్ ఓవర్ ద లిస్ట్ ఆర్ లైక్ అరేస్ అని చెప్పేసి ఏదో ఒక డెఫినేషన్ అయితే చెప్పావు. దాని తర్వాత నువ్వు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అడగకపోయినా సరే వాడే అడుగుతాను నేను. సో ఓకే ఫర్ లూప్ అన్నావు కదా, దానికి సింటాక్స్ అని అడుగుతాడు. ఫర్ నువ్వేం చేస్తావు, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 లైక్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ రేంజ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తావు. దాంట్లో రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఐ అంటే ఏంటిది, ఇక్కడ ఫర్ అని ఎందుకు వాడాము, సో ఇది ఇలా కాకుండా ఇలా రాయొచ్చా అని చెప్పేసి ఇంకా చాలా క్వశ్చన్ అడుగుతాడు. ఇదంతా అయిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని ఒక క్వశ్చన్ సాల్వ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 10 వరకు ప్రింట్ చేయి ఫర్ లూప్ని యూజ్ చేసుకొని అంటాడు. సో మీకు ఇలాంటి క్వశ్చన్లు కొంచెం కొత్తగా నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఒక 25 క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్గా అడిగే క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఒక లిస్ట్ అనేది సెండ్ చేస్తాను. సో ఆ లిస్ట్లో ఏముంటాయంటే ఆ లిస్ట్లో మీకు ఆ 24 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అవి కనుక మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో మీకు కోడింగ్ క్వశ్చన్ అడుగుతారు కదా, వాటన్నిటికి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కోడింగ్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేటప్పుడు మీకు కొన్ని లైక్ మేనేజరల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ మేనేజరల్ రౌండ్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెకానికల్ నుంచి సిఎస్సికి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఆ షిఫ్ట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు, లేదంటే నువ్వు కాలేజ్లో ప్రాజెక్ట్స్లో చేసావు, సో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసావు ఆ ప్రాజెక్ట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు. సో నువ్వు కాలేజ్లో లైక్ నీ కోర్ ఫీల్డ్లో నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేసే ఉంటావు కదా ఫైనల్ ఇయర్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కాకుండా నువ్వు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ నేర్చుకున్నావు, దాని మీద ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసావు, అది ఉంటే ఇంకా మంచిది, ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, వాటి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్ నీకు హెచ్ఆర్ రౌండ్లో అడుగుతాడు, అలాగే నీకు మేనేజర్ రౌండ్ అంటే టెక్నికల్ రౌండ్లోనే నీకు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది లైక్ దీనికోసమే సపరేట్గా రౌండ్స్ పెడతారు, కొంతమంది లైక్ టెక్నికల్ రౌండ్లోనే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. అది పూర్తిగా కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరైతే ముందు నేర్చుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. డ్యామ్ షూర్ క్వశ్చన్, ప్రతి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అయినా సరే నువ్వు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళావనుకో, ఫస్ట్ క్వశ్చన్ జెండా అవుతుందంటే ఇంకేం లేదు. మనం తర్వాత ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎలాంటి లైక్ ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఆ క్వశ్చన్కి నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యేళ్ళు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దీంట్లో ఏమేం చెప్పాలంటే నీ హాబీస్ ఇవన్నీ కాదు, ఫస్ట్ లైక్ నీ పేరు, నీ డీటెయిల్స్ ఎంతవరకు అంటే నువ్వు ఎక్కడ చదువుకున్నావు అంతవరకే, నీ గ్రేడ్ ఎంత, ఇది ఇంకా దానికంటే పెద్దగా 2 లైన్స్ రావడం ఎక్కువ ఉండకూడదు. దాని తర్వాత నీ స్కిల్స్ రావాలన్నమాట. నీకు ఏమేమి స్కిల్స్ వచ్చు, పైథాన్, జావా ఇవన్నీ చెప్పాలన్నమాట. తర్వాత నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసావు కాలేజ్లో, ఓకేనా. దాని తర్వాత నువ్వేమన్నా ఇంటర్న్షిప్ చేస్తుంటే అవి పెట్టాలి, అంటే అవి చెప్పాలన్నమాట. దాని తర్వాత నీకు ఏమైనా సర్టిఫికేషన్స్ అవి చెప్పాలి. దాని తర్వాత నువ్వేమన్నా కాలేజ్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తుంటే అవి కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకథాన్స్ వెళ్ళావు, ఇలాంటివి అవి ఏవో ఉంటాయి కదా మీరు చేస్తుంటే కాలేజ్లో, సో అవన్నీ చెప్పాలన్నమాట. సాధ్యమైనంత వరకు మీ పర్సనల్ ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిర్యానీ మా ఊర్లో ఇట్లుండే, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు, ఇలాంటి ఆన్సర్లు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో వద్దు. జస్ట్ ఇంకా నువ్వు చెప్పాలనుకుంటే మీ కాలేజ్ ఇది అండ్ నీకు ఇంత సిజిపిఏ వచ్చింది, దట్స్ ఇట్, అంతే. దాని గురించి తప్ప మీరు ఎక్కువ కాలేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్లెస్ మీ దగ్గర ఇంకేం లేకపోతే తప్ప. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ టెక్నికల్ రౌండ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉంటేనే అతను అడిగే క్వశ్చన్లన్నీ నువ్వు ఆన్సర్ చేయగలవు అనమాట. సో క్వశ్చన్లు అడిగేటప్పుడే నీ చేతిలో పెన్ను అలాగే పేపర్ ఉండాలి. అండ్ అతను క్వశ్చన్ అడుగుతాడు, తర్వాత
ఎగ్జాంపుల్ అడగకపోయినా సరే నువ్వు ఒక ఎగ్జాంపుల్ రాసి చెప్పాలన్నమాట. అది బెస్ట్ లైక్ క్వాలిటీ అనమాట. అది నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నీకు జస్ట్ థియరిటికల్ నాలెడ్జే కాదు, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది. అంటే నీకు కొంచెం దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసు అని చెప్పేసి ఇంటర్వ్యూకి తెలుస్తుంది. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి, ఇంకా మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి, ఇంకా డీబీఎంఎస్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి, ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కోర్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకు. వాళ్ళు ఇవి కూడా మంచిగా నేర్చుకోవాలి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంత ఎక్కువ అడగరు, బట్ దీని మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తా. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.